కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలు అంటున్న మాటలు. అయితే పౌలు దేవుడు స్తుతింపబడునుగాక, కనికరము చూపు తండ్రి అని ఎందుకు అంటున్నాడు ఈ మాటలు అంటే, అతని యొక్క సఫరింగ్ల నుండి అతడు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి కనికరము చూపు తండ్రి అంటుండు. దేవుడు స్తుతింపబడునుగాక అని పౌలు ఇక్కడ అంటున్నాడు. గాడ్ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మర్సీస్ అంటే కనికరము చూపు తండ్రి. మనం దావీదు యొక్క జీవితం చూసినట్లయితే, కింగ్ డేవిడ్ తను చేసినటువంటి ఘోర పాపం తర్వాత కూడా దేవుడు అతని మీద ఎంతో కనికరం చూపిండు. దావీదును తిరిగి రెస్టోర్ చేసిండు. దావీదును దేవుడు ఫర్గివ్ చేసిండు. చివరికి దావీదును నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంత మహా కనికరం గల దేవుడో ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోండి. అయితే వాక్యంలో సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అని వ్రాయబడి ఉంది. కొద్దిగా ఆదరణ అనుగ్రహించు దేవుడు అని అనలే, సమస్తము అని వ్రాయబడి ఉంది. నీ సమస్తమైనటువంటి నీ యొక్క ప్రతి ప్రాబ్లంలో దేవుడు నీకు ఆదరణ కలుగజేయగలడు. మనం ఎలైజా గురించి చూసినట్లయితే వాక్యంలో ఒక స్పిరిచువల్ విక్టరీ తర్వాత ఎలైజా ఒక భయంకరమైనటువంటి భయంతోని దేవుణ్ణి అడుగుతాడు, నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా అని. ఎలైజా ఆ విధంగా ప్రార్థించిన తర్వాత కూడా ఎలైజా మీద దేవుడు కోపగించుకోలేదు. ఎలైజాతో కోపంగా మాట్లాడలేదు దేవుడు. ఎలైజాకి దాని తర్వాత ఆహారం పంపించిండు దేవుడు. చూడండి దేవుడు ఎంత కనికరం గల దేవుడో, ఎంత ఆదరణ కలిగించే దేవుడో. మనం జోబ్ గురించి కూడా వాక్యంలో చూసినట్లయితే జోబ్ అయితే అసలు ఇంటెన్స్గా సఫర్ అయ్యిండు. అతను ఎంత సఫర్ అయిందంటే కొడుకుల్ని పొడగొట్టుకున్నాడు, ఆస్తిని పొడగొట్టుకున్నాడు, సమస్తాన్ని కోల్పోయినటువంటి మనిషి. కానీ అతడు కోల్పోయిన దానికి దేవుడు రెండంతల ఆశీర్వాదం, డబుల్ పోర్షన్ ఇచ్చిండు, డబుల్ రెస్టోర్ చేసిండు దేవుడు అతనికి. అన్నిటికి మించి మనము దేవుని యొక్క మహా కనికరము, కృప, కంఫర్ట్, ఆదరణ అన్నీ మనము యేసయ్యలో చూడొచ్చు. యేసయ్య మహాకృప గల దేవుడు, కనికరం చూపే దేవుడు, హోప్ లేని వారికి హోప్ ఇచ్చే దేవుడు, అంటే నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహించే దేవుడు. ఎంత కనికరము గల దేవుడు అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిండు. ఎందుకంటే మనకు ఈటర్నల్ లైఫ్ కావాలని. చూడండి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో. అయితే దేవుడి నుండి నువ్వు పొందుకుంటున్నటువంటి ఆదరణ అన్నది నీ ఒక్కడికే పరిమితం అని కాదు. కొంతమంది మన జీవితాల్లో కూడా కొంతమంది మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు. వారు కూడా నీలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి నుండి పొందుకున్నటువంటి ఆదరణని నువ్వు ఇతరులకి పంచవచ్చు. అంటే వారికి ఆదరణ కలిగే మాటలు నిన్ను మాట్లాడవచ్చు, వారికి ఆదరణ కలిగే వాక్యాన్ని నువ్వు వారికి బోధించవచ్చు. నువ్వు పొందుకున్నటువంటి ఆదరణ దేవుని దగ్గర నుండి ఆ యొక్క ఆదరణను కూడా నువ్వు ఇతరులకి పంచిపెట్టవచ్చు, లేదా ఆ యొక్క ఆదరణను ఇతరులకి నువ్వు చూపించవచ్చు. నీకు దేవుడిచ్చినటువంటి ఆదరణ, నువ్వు అటువంటి ఆదరణని ఇతరులకి కూడా పంచిపెట్టాలన్నదే పౌలు ఇక్కడ బోధిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే నువ్వు బాధతోని జీవితం గడుపుతుంటావో, దేవుని యొక్క కృపతోని నువ్వు ఆ యొక్క ఆదరణను పొందుకుంటావో, అప్పుడే నువ్వు ఇతరులకి ఒక సాక్షిగా జీవించగలవు. దేవుని యొక్క కృప వల్ల లోకంలో తప్పకుండా బాధలు ఉంటాయి, శ్రమలు కలుగుతాయి, క్రైస్తవులకి కాదు అనను. కానీ నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన ఉన్నప్పుడు పౌలు భక్తుడిలాగా నువ్వు కూడా కనికరము చూపే తండ్రి అంటావా? లేకపోతే దేవా నాకు ఈ శ్రమ ఎందుకు ఇచ్చినావు, నన్ను ఈ శ్రమల నుండి ఎప్పుడు బయటకు తీసుకొస్తావు అంటావా? అయితే ఎప్పుడైతే నువ్వు కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణకర్తవు నువ్వే దేవా నువ్వు అంటావో, అప్పుడు నువ్వు ఇతరులకి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నటువంటి ఆదరణ, కనికరాన్ని నువ్వు ఇతరులకు కూడా పంచిపెట్టగలవు. బ్లెస్డ్ indeed is our God, rich in mercy, abundant in comfort and faithful in trial. God bless you.